ప్రియమైన విద్యార్థి మిత్రులకు, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి మిత్రులకు, ఇతర మిత్రులకు కూడా నమస్కారాలు. చాలా విషయాల్లో మీకు ఒక క్లారిటీ వచ్చింది. పిలిచారు కాబట్టి నా వంతుగా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఫస్ట్, ఈ 3 డిమాండ్స్ని పెట్టాలనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది చాలా హర్షణీయం. అది దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా వైపు నుంచి, నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చదువు అంటే ఒక 4 గోడల మధ్యలో ఉండి ఒక 2 పేజీలు అటు ఇటు చదివినటువంటి విద్య కాదు. దానికి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, ఆ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి ఎలాంటి ఛాలెంజెస్ అయినా, ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేసుకోవటానికి ఆలోచన అనేటువంటిది, థాట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని సరి చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి, దానికి మార్గాలు కూడా ఉంటాయి. సో ఈ విషయంలో రెగ్యులర్ ప్రొఫెసర్స్ను వెంటనే నియమించాలి, పెండింగ్ స్కాలర్షిప్స్, మెస్ బిల్లులని విడుదల చేయాలి, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. రైట్, ఇది 2 రకాలుగా మనం చేయొచ్చు ఈ 3 డిమాండ్స్ను కూడా. ఒకటి ఏంటి అని అంటే, త్రూ కాలేజ్ అడ్మినిస్ట్రేషను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయటం. నెంబర్ 2, డైరెక్ట్గా మనమంతా కలిసి టీచర్సు, అడ్మినిస్ట్రేషను, యూనివర్సిటీ స్టూడెంట్సు అంతా కలిసి క్లియర్గా మళ్ళీ మనమే స్ట్రైట్గా గవర్నమెంట్ని కూడా మనం డిమాండ్ చేయొచ్చు. అసెంబ్లీలో పెట్టించి తీర్మానించి వీటన్నిటికీ కూడా మనం సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు. సో ఈ 3 కనిపించేదంతా కూడా ఒక వర్డ్ కనిపిస్తుంది. ఆ వర్డే విద్యార్థి, స్టూడెంట్. అయితే ఈ స్టూడెంటు కనిపించినా కానీ కనిపించినటువంటి అతని బాధ ఉంటుంది, అతని విద్యా వ్యవస్థ ఉంటుంది, అతని ఆర్థిక పరిస్థితి ఉంటుంది, అతని కుటుంబము, రాజకీయ నేపథ్యము, చాలా రకాలైనటువంటి అన్నీ కూడా అందులో కనిపించే విద్యార్థి వెనక చాలా ఉంటుంది. సో మనం గతంలో ఒక చిన్న వర్డ్ ఉండేది, ఒక విద్యార్థి అంటే ఒక లక్షణం ఎట్లా ఉండాలని చెప్పని, విద్యాతురాణం నా నిద్ర నా సుఖం అన్నారు. అంటే విద్యలో ఉండి రాణించాలి, వాడు బాగుపడాలి అని అంటే సంస్కృతంలో చెప్తున్నటువంటిది నా నిద్ర, వాడికి నిద్ర ఉండొద్దు, నా సుఖం కూడా ఉండొద్దు. అట్లా చదివినటువంటి విద్యార్థి ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు వెళ్తాడు, ఒక ప్రయోజకుడు అవుతాడనేటువంటిది ఒకటి ఉంది. అయితే అది ఎంతవరకు అని చెప్పి చూస్తే దానికి కొంత ఆపోజిట్లోనో మరో కోణంలోనో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఈ సమావేశాలు లాంటి సమావేశాలకి ఆవశ్యకత ఉంది. ఏంటి అని అంటే, డిగ్రీలో చదివినంత చదువు, డిగ్రీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఒక బ్రహ్మాండమైన బిల్డింగు, అట్లాంటి బిల్డింగ్ అసలు ఎక్కడా లేదు అనేటువంటి ఒక పెద్ద డ్రీమ్ తోటి మనం ఊహల్లోంచి ఇక్కడికి వచ్చాం. ఆ ఊహల్లోంచి వచ్చేంత వరకు కూడా విద్యాతురాణం నా నిద్ర నా సుఖం అంటే, ఆ విద్యలో ఖచ్చితంగా రాణించి ఆ యూనివర్సిటీలో సీటు కొట్టాల్సిందే. ఆ ఫేస్ అంతా కూడా అంతవరకు వచ్చింది. సరే వచ్చారు, కానీ 2-3 మంత్స్లోనే మొత్తం ఇదంతా కూడా అసలు మన ఆర్ట్స్ కాలేజ్ అందంగా కనిపించట్లేదేంటి, మన ఆర్ట్స్ కాలేజీలో టీచర్స్ లేరేంటి, మన ఆర్ట్స్ కాలేజీలో ఆ ఫెసిలిటీ లేదేంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీజులు 2000 కట్టమంటున్నారు దానికి, లేకపోతే 10,000 హాస్టల్లో కట్టమంటున్నారు, మరొక ఫీజు కట్టమంటున్నారు, మరొకటి కట్టమంటున్నారు. ఒక్కోసారి కూర్చున్న కుర్చీలో ఆ పాయింట్ చినగటానికి ఉండేటువంటి ఒక చిన్న శీలలు కూడా కుచ్చుకొని పాయింట్లు చినుగుతాయి. ఆ పాయింట్లు అట్లాంటివన్నీ బాధలు పడ్డారు. ఆ సీట్స్ కూడా సరిగా లేవు. ఇంత బాగా బ్రహ్మాండంగా అనుకున్నటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూటు, ఒక పెద్ద బిల్డింగ్లో ఇట్లా ఉన్నటువంటి పరిస్థితిని కూడా, చేదు అనుభవాలు కూడా చాలామంది చూస్తున్నారు. సో వీటన్నిటికీ కావాల్సినటువంటి పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారానికి ఖచ్చితంగా అది మనం చేజిక్కించుకోవాలంటే పోరాటం తప్పనిసరి, తథ్యం. అందుకోసమే ఇక్కడ మీరంతా కూడా గ్యాదర్ అయి ఉన్నారు. రైట్,
మీరు సంధించిన ప్రశ్నలన్నిటికీ కూడా ప్రిన్సిపాల్ సారు చాలా వరకు సాటిస్ఫై చేసి ఉంటారు. కొన్ని 1-2 చిన్న చితక ఉంటే ఉండవచ్చు. కానీ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలంటే భారతదేశంతో సహా ఇంకా అడ్వాన్స్డ్ కంట్రీసు, చైనా, జపాను, అమెరికా ఇలాంటివన్నిటినీ కూడా 10% ఆఫ్ ద బడ్జెట్ టు బి శాంక్షన్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ మన ఇండియాలో ఎప్పుడూ కూడా 3-4 మ్యాక్సిమం 5-6 వరకు ఉండాలంటారు, ఎక్కడా కూడా ఉండట్లేదు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విద్యా వ్యవస్థ బాగుపడాలి అంటే నిజమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి దేశము జపాన్లో చూడండి, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత చాలా నష్టపోయారు. 1945లో హిరోషిమా, నాగసాకితో వాటిల్లో అణ్వాయుధాలతోటి, బాంబుల వర్షం కురిపించిన తర్వాత అక్కడ చిన్న గడ్డి పొరక మలవటానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బడ్జెట్లో విద్యా వ్యవస్థకు 20% కేటాయించారు. ఇండియాలో ఎప్పుడైనా సాధ్యమైందా ఇది? అంటే ఇండియాలో మనం ఎంత % విద్య మీద పెడితే మనకి ఎంత లాభం వస్తుంది, మనకి ఎంత ప్రాఫిట్ తీసుకురాగలుగుతారు, ఇండస్ట్రియల్గా ఎంత ఎదుగుతా అంటే ఇది ఎక్కడా ఉందంటే ఒక బిజినెస్ పర్పస్లో ఉంది. నేను ఎంత ఇస్తే ఎంత గెయిన్ కాగలుగుతాను అనేటువంటిది. సో అది జపాన్లో మాత్రం అలాంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఈవెన్ అమెరికాలో కూడా ప్రతి ఒక్కళ్ళు మనం అమెరికా వెళ్తున్నాం కదా, అమెరికాలో కూడా 10% ఖచ్చితంగా ఉంటుంది. 10-15% మధ్యలో ఉంటుంది విద్యా వ్యవస్థ కేటాయించేటువంటిది. సో ఇంత పకడ్బందీగా ఆ దేశాలు అగ్రగామిగా ఉంటూ విద్యా వ్యవస్థలో ఉంటూ ఆ విద్యని అంత గొప్పగా గుర్తిస్తున్నప్పుడు మనకున్నటువంటి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి విద్య మీద పెట్టాలి అని అంటే మాత్రం, కేటాయించాలంటే మాత్రం చేతులు రావు. మిగతా వాటి అన్నిటికీ కూడా అన్ని రకాలైనటువంటి స్కీమ్స్కి, చాలా రకాలైనటువంటి స్కీమ్స్కి ఇక చెప్పకూడదు కానీ తాగటానికి కూడా కొన్ని స్కీమ్స్, రకరకాలైనటువంటి స్కీమ్స్ కూడా పెట్టి విద్యా వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా అయిపోతుంది. సో దీనికి మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ మళ్ళీ మనం ఈ విద్యా వ్యవస్థను సక్రమపరచుకోనట్లయితే, దీన్ని మనం పటిష్టం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నటువంటి పోరాటాలు ఇంకా సంవత్సరానికి 10, 20, 30 చేసినా కానీ ఆ తర్వాత కావు. ఎందుకనంటే ఇంతకుముందే ఒక క్లారిటీ వచ్చింది, టీచర్ కావాలి కంపల్సరీ, రెగ్యులేషన్ అనేటువంటి కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఉస్మానియా యూనివర్సిటీకి 900 కాదు కదా, దాదాపుగా ఒక 2000 టీచర్స్ అవసరం అవుతారు. ఈ సంవత్సరం ఏదో ఒక గుడ్ న్యూస్ తోటి వీళ్ళు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు రిటైర్ కాకుండా ఈ సంవత్సరం దాదాపుగా ఒక 20-30 మంది రిటైర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వాళ్ళందరూ రిటైర్ కాకముందే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ద సూపర్ యాన్యుయేషన్ పీరియడ్ అనేటువంటిది 65 ఇయర్స్, 60 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్కి పెంచారు. ఇంకొక 5 ఇయర్స్ ఎక్కువ పెంచారు. సో దానివల్ల ఇప్పుడున్నటువంటి ఈ టీచర్స్ రేపు ఎల్లుండి రిటైర్ కావాల్సినటువంటి టీచర్స్ ఇంకో 5 సంవత్సరాలు మనకు కనపడతారు, ఇంకో 5 సంవత్సరాల దాకా కనపడతారు. ఇది ఒక శుభమే. కానీ అది సరిపోదు. ఇప్పుడు మీ నుంచే టీచర్స్ తయారు కావాలి అని అనుకుంటే, ఒక మంచి టీచర్స్ కావాలి అని అనుకుంటే మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని విద్య ఒకవైపు, పోరాటం ఒకవైపు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చూడండి, మీరు ఎంత పోరాటం చేస్తున్నా కానీ ఫస్ట్ మీరు విద్యను మాత్రం విస్మరించకూడదు. విద్యని విస్మరించినట్లయితే మాత్రం మన కష్టాలు చాలా ఉంటాయి. అంబేద్కర్తో పోల్చుకుంటే మన కష్టము 1% కూడా లేదు. అలాంటి కష్టాలను అన్నిటికీ కూడా నివృత్తి కలిగజేసినటువంటి మనకు ఒక గొప్ప రాజ్యాంగం ఉంది, ఒక గొప్ప ఆదర్శమైనటువంటి మూర్తులు ఉన్నారు. వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటి మనం ఖచ్చితంగా చదువుకోవచ్చు, ఖచ్చితంగా మనం రాణించగలగవచ్చు. కానీ మనం ఈ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందున్నటువంటి సినారియోకి ఆపోజిట్గా ఏంది అని అంటే, విద్యాతురాణం నా నిద్ర అని అనుకున్నప్పుడు అసలు నిద్ర లేని నైట్ మేర్స్ ఉంటున్నాయి మనకి. అసలు రేపు ఫీజు ఎట్లా కట్టాలి? ఇంతకుముందు చెప్పాడు 2000 కట్టాలా, మా నాన్న పెడితే ఒక 4 రోజులు అయిన తర్వాత చూద్దామని చెప్పాను అన్నాడు, చెప్పాడు. మరి అట్లాగే 10,000 కట్టాలి. ఎట్లా అంటే నిద్ర దేనికోసం ఉంటుంది? పోరాటం కోసం ఉంటుంది, కానీ విద్య కోసం ఉండట్లేదు. విద్యలో గెలవాలి, విద్యలో రాణించాలి అని అనుకున్నప్పుడు నువ్వు పోరాటం అనేటువంటి దానికోసమే నీకు నైట్ మేర్ అవుతుంది, నీకు సుఖం ఉండట్లేదు. కరెక్టే, అది చెప్పింది కొటేషన్. కానీ కాంటెక్స్చువల్గా ఇక్కడ చూసినట్లయితే
నిద్ర ఉండనటువంటి జీవితము, నిద్ర ఉండనటువంటి పోరాటం చేయాల్సి వస్తుంది. రైట్, చేస్తున్నాం. కానీ దీనికి సరైనటువంటి మార్గం కూడా ఒకటి ఏంటి అని అంటే విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి. రైట్, మంచి పాయింట్ ఇది. ఖచ్చితంగా ఇది ఒక రైట్ పాత్ తోటి ఈ విద్యని మనం ఖచ్చితంగా మంచి మార్గంలో, లేకపోతే నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన భోజనం కావాలి, నాణ్యమైన క్లాస్ రూమ్ కావాలి, నాణ్యమైన టీచరు కావాలి. తద్వారా ఒక నాణ్యమైనటువంటి ఒక విద్యార్థిని క్రియేట్ చేసుకోగలుగుతాం కదా, ఒక పరిశోధక విద్యార్థులను తయారు చేసుకోగలుగుతాం కదా. సో ఈ నాణ్యతని సాధించాలంటే ఖచ్చితంగా మనకి ఎన్నికలు జరగాలి. స్టూడెంట్స్ నుంచి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎన్నికలు జరగాలి. వాళ్ళకు రిప్రజెంటేటివ్గా ఉండాలి. వాళ్ళ అసెంబ్లీ వరకు కూడా వాళ్ళ గొంతును వినిపించగలగాలి. తద్వారా మనం డిమాండ్ చేసుకోగలగాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు భారతదేశం నలంద, విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నాయి. సో ఈ తక్షశిల ఇలాంటి వాటన్నిటికీ కూడా గొప్ప దేశాల నుంచి అక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకొని పోయారు. ఈవెన్ అమరావతి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కోసం శ్రీలంక, జపాను, బర్మా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి చదువుకున్నటువంటి గొప్ప చరిత్ర ఉంది మనకి. అలాంటి చరిత్ర అంతా కూడా రోజు కనుమరుగైపోయి మొత్తం క్షీణించిపోతుంది. సో అలాంటి విద్యను మళ్ళీ మనం రివైవ్ చేయాలి అని అంటే మీలాంటి విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే భారతదేశంలోనే దాని పేరు తెలియనటువంటి విద్యార్థి ఎవరు ఉండడు. గొప్ప ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ చరిష్మాని మళ్ళీ మనం తేవాలంటే మీరు ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి విద్యను పుణికిపుచ్చుకోవాలంటే, మంచి విద్యను మీకు రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే. పెండింగ్ మెస్ బిల్లుల గురించి చెప్తున్నాను, అది కూడా సార్ కొంత క్లియర్ చేశారు. ఇప్పుడు JNTU ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ఈ గర్ల్స్ హాస్టల్స్కి వాళ్ళ కేవలం ఒక అప్లికేషన్ ఫామ్ అంత వాల్యూ చేయనటువంటి ఒక ఫీజు ఉంది. జస్ట్ 15 రూపీసో 10 రూపీసో ఉంది. మొత్తం ఆ సంవత్సరం అంతా ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ 15 రూపీస్. ఇలాంటిది ఉందా మనకి ఇక్కడ? ఎందుకు లేదు అంటే మనకున్నటువంటి బడ్జెట్ లేదు ఇక్కడ. ఈ బడ్జెట్ కేటాయింపు విద్య మీద లేదు. పెద్ద దేశాలన్నీ కూడా వాళ్ళ అణ్వాయుధాల కోసం, లేకపోతే వాళ్ళ మిలిటరీ కోసము, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్స్ కోసము వాళ్ళు దాదాపుగా 10% వాటి మీద పెడుతున్నారు, కేవలం చంపుకోవటానికి. మన ఇండియా కూడా అదే బాటలో ఉంది. 10-15% అణ్వాయుధాల మీద, మిలిటరీ మీద ఖర్చు పెడుతుంది. ఉండాలి, దేశభక్తి ఉండాలి, చేయాలి. కానీ అలాగే ఒక విద్య కూడా ఉంది కదా, ప్యారలల్గా విద్యను చూడాలి కదా, విద్యకు కూడా ఖర్చు పెట్టాలి కదా. 3-4% పెట్టేసి అదేదో ముక్తాయింపుగా ముగించేసుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది విద్యలో నాణ్యత తేవడానికి? సో మీరు పెట్టినటువంటి 3 డిమాండ్లు కూడా చాలా న్యాయమైనటువంటి, అందులో మీరే కనిపిస్తుంటారు, ప్రతి అక్షరంలో మీరే ఉంటారు. ఆ డిమాండ్స్లో మీరు దాన్ని సాధించుకోండి. ఖచ్చితంగా దాని వెనక దాంతోపాటు మేము యాజ్ అ టీచర్స్గా మేము మమేకమై మీ గొంతుకతో మీ గొంతు కలుపుతాము. ఇది ఖచ్చితంగా మేము ఇచ్చేటువంటి హామీ. రైట్. 2013లో రిక్రూట్మెంట్ జరిగింది. ఒక 180 మంది వరకు జరిగింది. అప్పుడు ఉన్నటువంటి VC ప్రొఫెసర్ సత్యనారాయణ గారు అది చేశారు. అప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద రిక్రూట్మెంట్, సారు, నేను, చాలామంది, 200 మంది, ఇంతమంది వచ్చినాం కాబట్టి ఈ మాత్రం టీచర్స్తో కనపడుతుంది. అంతకుముందు 2007లో జరిగినటువంటి దానికి అది వాళ్ళే రిటైర్ అయిపోతున్నారు, చాలామంది రిటైర్ అయిపోయారు. సో అలాంటి భారీ రిక్రూట్మెంట్ మళ్ళీ జరగాలి. మీలోంచే మీ విద్యార్థి స్కాలర్స్ నుంచే కూడా మళ్ళీ టీచర్స్గా రావడానికి అవకాశం ఉంటుంది. మీ డిమాండ్స్, మీ కోరికలు, మీ ఆశలు ఖచ్చితంగా నెరవేరాలనే కోరికల్లో నేను గొంతు కలుపుతాను. యాజ్ ఎ టీచర్గా మేమందరం ఉంటాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ, ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.